హైదరాబాద్ గాజుల రామారం డివిజన్ సురారం కాలనీ శివాలయ నగర్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే శక్తి సత్తా ఎవరికీ లేదని, అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిందని, ఆయనకు భారత్ రత్నను కాంగ్రెస్ తిరస్కరిస్తే వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చిందని ఈటెల గుర్తు చేశారు. 140 కోట్ల జనాభా, వివిధ కులాలు, వైవిధ్యాలు, అంతరాలు, భాషలు, సంస్కృతులు ఉన్న మనం చల్లగా ఉన్నాము అంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణమేనని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, కార్యదర్శి భరత్సింహారెడ్డి, వివిధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. సామ్యమైన వ్యవస్థ ఏర్పాటు కాలేదు. ఎక్కడో అంబేద్కర్ గారు కలగలిగినటువంటి కులం లేని, మతం లేని, మనిషి గౌరవించే వ్యవస్థ కలగంలో అది కూడా ఏర్పడిపోయి ఇవాళ మనం దండలు వేసి జయంతి ఉత్సవాలు వంటల సభలు జరుపుకోవాలంటే మొక్కుబడి కాకుండా అంబేద్కర్ గారి యొక్క నిజమైన ఆలోచన అది అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే సంపూర్ణమైన సంతానం ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారికి 1990లో బీపీ సింగ్ ఆధ్వర్యంలో వారి భారత గుర్తించి ఇవాళ మొట్టమొదటిసారిగా మోడీ గారు వచ్చిన తర్వాత వారి పోర్ట్రేట్ వారి ఫోటోలో ఆవిష్కరించింది. ఢిల్లీ నగరంలో వారి పేద గొప్ప ఆడిటోరియం కట్టి ఆయన చదివిన, ఆయన పరమపదించిన, ఆయన బౌద్ధాన్ని స్వీకరించిన, ఆయన శ్మశానం ఇవన్నీ కూడా వాటి గొప్ప స్థలంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన, అందించిన రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఇవాళ అవసరాల కోసం అప్పుడప్పుడు సవరించిన ప్రయత్నం చేస్తారు తప్ప రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా లేదు. ఇవాళ అంబేద్కర్ గారు కృష్ణా జిల్లా పామరులో ఘనంగా